మేమైతే పెళ్లి బ్యాంగిల్స్ వేసుకోవడానికైతే వెళ్ళిపోయాము. పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారా? మా సార్ వాళ్ళ మామ కొడుకుదనమాట. అందుకని చెప్పేసి పెళ్లి బ్యాంగిల్స్ వేసుకోవడానికైతే వచ్చేసాము. పందిరి కిందే వేసుకోవాలి. సో ఒక 5 మెంబర్స్ అన్న పందిరిలో వేసుకుంటే, అంటే పందిరి కింద వేసుకుంటే మిగతా వాళ్ళు ఇంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 5 మెంబర్స్ అయితే ఫస్ట్ పందిరి కింద అయితే వేసుకున్నాము. చీకటిగా ఉంది, సరిగా కనిపించట్లేదు అనమాట. లైటింగ్స్ ఉన్నాయి కానీ ఫోన్లో అంత క్లారిటీగా కనిపించట్లేదు అనమాట. ఇదిగోండి పెళ్లి బ్యాంగిల్స్. అందులో అయితే మేము గోడ్స్ ఉంటాయి కదా, అవి మా హ్యాండ్కి తగ్గ సైజులో అయితే లేవు. ఇంకా సరేలే మనం ఎంత వేసుకున్నా నెక్స్ట్ డేకి శారీ మ్యాచింగే వేసుకుంటాం కదా అని చెప్పేసి మొత్తం గ్రీన్ బ్యాంగిల్సే నింపుకున్నాం అనమాట హ్యాండ్కి. ఇంకా బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని పందిరి కింద కూర్చోబెట్టి 5 మెంబర్స్ పసుపు అయితే రాశారు. ఆ చలికి పందిరి కింద నుంచోవాలంటేనే భయం వేసింది. పాపం పెళ్లి కొడుకు గోస అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటారా, ఈ చలికి ఇది స్నానం చేయాలంటే ఎట్లుంటుంది చెప్పండి నిజంగా. ఇంకా ఒక దిక్కు హల్దీ పూస్తా ఉంటే ఒక దిక్కు డ్యాన్సులు కూడా స్టార్ట్ చేసేసారు. బ్యాండ్స్ అప్పుడు వచ్చిందంటే మనోళ్ళ కాలు అస్సలు ఆగాయి అనమాట. ఇంకా పెళ్లి వీడియోస్ అయితే తీయలేకపోయాను అనుకోండి, ఎందుకంటే చాలా లాంగ్ ఉండే పెళ్ళి, మేము వెళ్ళేసరికి అయిపోయింది అనమాట. అందుకని వీడియో అయితే తీయలేకపోయాను. हळदी लागा